హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. భారతీయ సమాజం ఎంతో వైవిధ్యం కలిగింది. అనేక కులాలు, మతాలు, జాతులు, ఆచార వ్యవహారాలతో కూడుకున్నది. ఇటువంటి సమాజంలో కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు సున్నితమైనవిగా మారతాయి. ఇందులో భాష అనేది కీలకమైనదిగా చెప్పొచ్చు. అయితే చాలా సున్నితమైన ప్రభావితం చేసే అంశమైన భాషపై జరిగేటటువంటి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఉదాహరణకు చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏర్పడక ముందు ఆ దేశం పాకిస్తాన్లో భాగంగా ఉండేది. ఆనాడు తూర్పు పాకిస్తాన్గా పిలువబడుతున్న నేటి బంగ్లాదేశ్లో ఎక్కువ మంది ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. ఉమ్మడి పాకిస్తాన్లో ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించేసరికి బంగ్లాదేశీ బెంగాలీ ప్రజలు ఈ చర్యను తిరస్కరించారు. దీంతో తూర్పు పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది. భాషా పెత్తనం ఈ రెండు ప్రాంతాలను విడదీసి బంగ్లాదేశ్ ఏర్పడేలాగా కారణమయ్యింది. ఇదే తరహా భాషా పెత్తనాన్ని సహించని తెలుగు ప్రజలు దానికి వ్యతిరేకంగా పోరాడి మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించారు. మన దేశంలో కూడా భారతదేశ స్వాతంత్రానికి పూర్వం నుంచి నేటి వరకు భాషా అస్తిత్వ పోరాటాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఒక భాష ఇంకొక భాష పైన పెత్తనం చేయటాన్ని, ఆధిపత్యం చెలాయించడాన్ని, బలవంతంగా ఓ భాషను వేరే భాష మాట్లాడే వారిపై రుద్దడాన్ని ఎవరూ సహించరు. భాషాపరమైన వివక్ష చూపడం ప్రజల ఐక్యతను దెబ్బతీయటమే అవుతుంది. భాషా వివక్ష, బలవంతపు అమలు తీవ్రమైతే విభజనకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే అధికారిక భాషల శాఖకు చెందిన సిబ్బంది తెలుగులో వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమవుతుంది. భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో 22 భాషలను అధికారికంగా గుర్తించారు. ఈ అధికారిక భాషలలో ఫిర్యాదులు, విన్నపాలు చేసేందుకు అవకాశం ఉంది. 22 అధికారిక భాషలకు సంబంధించిన అనువాదకులు తప్పనిసరిగా భారత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి తీరాలి. అటువంటిది అధికారిక భాషల శాఖ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం 2005 కింద తెలుగులో దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును హిందీ లేదా ఇంగ్లీషులో దరఖాస్తు చేసుకోవాలని సూచించి తిరస్కరించారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలా చేయటం భాషా అహంకారం అనిపించుకోదా? తెలుగు భాష భారత రాజ్యాంగం గుర్తించిన అధికారిక భాషలతో పాటు ప్రాచీన హోదా కలిగింది. అటువంటి తెలుగు భాషను అధికారిక భాషల శాఖల వారు సరిగ్గా అమలు చేయకుండా తెలుగును అవమానించడమే కాక రాజ్యాంగ విరుద్ధం కూడా అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.